హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 14. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సీత, బయటికి వెళ్దామా? అమ్మో, మిమ్మల్ని ఎవరైనా చూస్తే అంటుంది సీత. నువ్వే కవర్ చెయ్యి, నాకేం తెలీదు అంటాడు. అమ్మో, నేనా? ఏమని చెప్పాలి అంటుంది సీత అమాయకంగా. సీతని అలా చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, నాకేమీ తెలీదు, నువ్వేం చెప్తే అదే మాటకి తల ఆడిస్తాను అంటాడు రామ్. ఇంతలో పద్మగారొచ్చి సీత అని పిలుస్తారు. సీత రామ్ వైపు భయంగా చూసి, ఇప్పుడు ఎలా అండి అంటుంది కాస్త టెన్షన్ పడుతూనే. రామ్ సీత కంగారు చూసి నవ్వుకుంటూ వెనుక నుండి హక్ చేసుకుని తన మెడ వంపులో తల పెట్టేసి చిన్నగా ముద్దులు పెడుతూ ఉంటాడు. సీత గుండె లయ తప్పుతుంటే మళ్ళీ సీత అనే పిలుపు బయట నుండి వినిపించడంతో రామ్ నుండి దూరం జరగటానికి ప్రయత్నిస్తూ, నేనిక్కడ కంగారు పడుతుంటే మీరేంటి ఇంత తాపీగా ఉన్నారు అంటుంది మాటలు కూడా తీసుకుని. మెల్లిగా సీత చెవి దగ్గరికి వచ్చి, నా బదులు కూడా నువ్వే టెన్షన్ పడు, నువ్వే ఆలోచించు, నీ బదులు కూడా నేనే అంటూ చెవిని చిన్నగా మునిపెంటతో కొరుకుతాడు రామ్, సీతని మరింత దగ్గరికి లాక్కుంటూ. సీత తల తిప్పి రామ్ వైపు చూసి, ప్లీజ్ మీరు కాసేపు దూరంగా ఉండండి, నాకు ఊపిరి ఆడటం లేదు అంటుంది. రామ్ మాత్రం సీత పెదాలపై ముద్దులు పెడుతూ, నాకు ఇప్పుడిప్పుడే ఊపిరి ఆడుతుంది అంటాడు. ఈసారి విశ్వం గారి పిలుపు వినపడగానే రామ్ని వెనక్కి తోసేసి పరుగున డోర్ వరకు వెళ్ళి డోర్ తీయబోతూ బెడ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చున్న రామ్ని చూసి మళ్ళీ బెడ్ దగ్గరికి పరిగెత్తి రామ్ని చెయ్యి పట్టుకొని పక్కనే ఉన్న కబోర్డ్లో పెట్టేసి డోర్ వేసేసింది. సీత అంటున్నా రామ్తో, క్షమించండి, కాసేపు ఇక్కడే ఉండండి అని డోర్ తీయకుండానే సమాధానం చెప్పి వెళ్ళి డోర్ తెరుచుకొని బయటికి వెళ్ళబోయేంతలో విశ్వం గారు తలుపు అవతలే ఉండటంతో కంగారుగా ఉన్న సీత ముఖం చూసి తల మీద చేయి వేసి, ఏంటి తల్లి, ఏదో టెన్షన్గా ఉన్నావు, ఏమైంది అని అడిగారు. సీత నవ్వి, ఏం లేదు నాన్న, మీరు ఎన్నిసార్లు పిలిచారు కదా, ఎందుకు అని అడిగింది. ఆయన రూమ్లోకి వచ్చి అల్లుడుగారు వచ్చారంట, ఇంట్లో ఎక్కడా లేరు, నీకేమైనా చెప్పి బయటికి వెళ్ళారా అని అడిగారు ఆయన. అంతే. సీత గుడ్లు తేలేసి ఏం చెప్పాలో తెలియక, ఆయన వచ్చారా, మీకెలా తెలుసు అని అడుగుతుంది కంగారుగా. హో, అదా, ఇందాక బావగారు ఫోన్ చేసి చెప్పారు, హాల్లో లగేజ్ ఉంది కానీ మనిషి కనిపించటం లేదు, నీకు తెలిసుంటుందని పిలిచాను అన్నారు విశ్వం గారు. సీత కబోర్డ్ వైపు చూసి ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ తల కొట్టుకోలేక నించొని చూస్తుంది. ఈలోపే విశ్వం గారు రామ్ నెంబర్కి ఫోన్ కలిపారు. అది కబోర్డ్లోనే మోగటం మొదలుపెట్టింది. సీతకి కాళ్ళు చేతులు ఆడటం లేదు, అసలే భయస్థురాలైనందున. ఈలోపు ఇంట్లో వాళ్ళు కూడా అక్కడ చేరిపోయారు. ఇదేంటి, ఫోన్ సౌండ్ ఇక్కడే వస్తుంది కానీ రామ్ లేడు అంటూ బాల్కనీలో వాష్రూమ్లో కూడా చూస్తారు విశ్వం గారు. రామ్ ఫోన్ లిఫ్ట్ చేసి, మావయ్య కబోర్డ్లో ఉన్నాను అని చెప్తాడు. ఆయన వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తారు. రామ్ అందులో నుండి నవ్వుకుంటూ బయటికి రాగానే, అల్లుడు గారు మీరు అందులో ఉన్నారేంటి అని అడుగుతారు. రామ్ సీత వైపు చూస్తాడు. సీతకి అసలు ఇక్కడ జరిగేది అర్థం అవ్వటం ఆగిపోయి చాలాసేపు అయింది అని అర్థం చేసుకొని లోపలే నవ్వుకొని, అంటే మావయ్య, సీత వచ్చి కబోర్డ్ ఓపెన్ చేయగానే భయపడుతుందో లేదో చూద్దామనుకొని అందులోకి వెళ్ళాను, కానీ బయట నుండి లాక్ పడింది అని చెప్పాడు రామ్. ఆ మాట అందరూ నమ్మేసి, అవునా బాబు, నువ్వెక్కడ కనిపించకపోయేసరికి ఫోన్ చేసి మీ సరదా పాడు చేశానే అంటారు విశ్వం గారు. పర్వాలేదు మావయ్య, తను భయపడింది, అటు చూడండి అంటూ అందరి దృష్టి సీత వైపు మళ్లించి సీతని చూసి అల్లరిగా కన్ను కొట్టాడు రామ్. సీత మూతి బిగించేసి రామ్ నుండి చూపు తిప్పేసింది. రామ్ నవ్వుకుంటూ నించున్నాడు. అందరూ కూడా నవ్వేసి, రే విశ్వం, ఇంకా ఇక్కడ మనమెందుకు, వాళ్ళు మాట్లాడుకుంటారులే అంటూ అందరినీ అక్కడి నుండి తీసుకువెళ్లారు. సీతమ్మ, అబ్బాయికి కాఫీ తెచ్చివ్వు, ఈలోపు నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అంటూ సీతని కూడా తన వెంట తీసుకువెళ్లారు పద్మగారు. సీత ఆవిడతో వెళ్ళి కాఫీ కలుపుతూ రామ్ చేసిన అల్లరి తలుపుకు వచ్చి నవ్వు చేరిపోయింది తన ముఖంలో. కాఫీ పట్టుకొని పైకి వెళ్తూ ముఖం మళ్ళీ సీరియస్గా పెట్టి మెట్లు ఎక్కసాగింది సీత. సీత కోసం ఎదురు చూస్తూ రూమ్లో మంచం మీద కూర్చున్నాడు రామ్.
ఎదురుగా ఆత్మారాం మెలికలు తిరుగుతూ కనిపించాడు. ఎందుకు అంతలా మెలికలు తిరుగుతున్నావు అని అడిగాడు రామ్. ఆత్మారాం అలాగే మెలికలు తిరుగుతూ చేతులు మెలివేసుకుంటూ, అంటే బ్రహ్మచర్యం బాకి చెల్లిపోయే టైం వచ్చేసింది కదా అన్నాడు ఆత్మారాం. ఆహా, నీకు నెక్స్ట్ ఆ సీన్ కనిపిస్తుందా బాబు? వచ్చాక చూడు, ముద్దు పెడుతుందో మూతి మీద వాత పెడుతుందో అన్నాడు రామ్ బెడ్ మీద వాలుతూ. దూరంగా ఉన్న ఆత్మారాం రామ్ పక్కనే చేరిపోయి, మళ్ళీ ఏం పెంట చేసి చచ్చావు నా ప్రాణానికి అన్నాడు. రామ్ నవ్వి జరిగింది తలుచుకోగానే ఆత్మారాం తల కొట్టుకొని రామ్ వైపు గుడ్లు ఉరిమి చూసి, సీతని అందరి ముందు మాట్లాడలేకుండా చేసి ఇప్పుడు ఇంత తాపిగా నవ్వుతూ ఎలా కూర్చున్నావు? ఇప్పుడు పైకొచ్చి నిన్ను 4 పీకుతుంది చూడు, అప్పుడు నేను నవ్వుతాను అంటాడు ఆత్మారాం. రేయ్, ఎప్పుడూ నీకోలేనా? అసలు అలా ఎందుకు చేశానో ఆలోచించు అన్నాడు. ఆత్మారాం గడ్డం కింద చేతులు పెట్టుకొని ఎందుకో అంటూ సాగదీస్తాడు. సీత అలక చూద్దామని అంటాడు. ఏంటి అంటాడు ఆత్మారాం. అవును, తనకి ఊహ తెలిసిన తర్వాత తనసలు ఎవరి మీద అలగలేదు. తను పెరిగిన పరిస్థితి అలాంటిది. అందుకే నా సీత ఎంత అందంగా అలుగుతుందో చూద్దామనిపించి అలా చేశాను అని రామ్ చెప్పటం ఆపగానే ఆత్మారాం మాయమవ్వటం, సీత తలుపు తెరవటం ఒకేసారి జరుగుతాయి. బెడ్ మీద వాలినవాడు సీత వస్తున్న వైపుకి తిరిగి మూతి బిగించేసి నడుస్తూ వస్తున్న సీతని లోలోపల నవ్వుతూ చూడసాగాడు. సీత వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి వెన్ను తిరగబోయే అంతలో చెయ్యి పట్టుకొని తన మీదికి ఒక్క ఉదుటిన లాక్కున్నాడు రామ్. బ్యాలెన్స్ అవ్వక సీత రామ్ మీద పడగానే తన చుట్టూ చేతులు బిగించి పట్టుకున్నాడు. రామ్ మీద తను ఎలా పడిందో గుర్తు చేసుకొని రామ్ వైపు సూటిగా చూడగానే రామ్ నవ్వి కన్ను కొట్టాడు. సీతకి నవ్వొస్తున్నా కోపం నటిస్తూ పైకి లేవబోయింది. రామ్ పట్టు ఇంకా బిగించేసరికి తన ప్రయత్నం వృధా అవుతున్నా అలాగే ప్రయత్నిస్తూ ఉంది. తను పడే తిప్పలు చూస్తూ, ఇప్పటి నుండి నన్ను తప్పించుకోలేవు మేడం అన్నాడు రామ్. సీత రామ్ వైపు చూసి మాట్లాడకుండా అలాగే ఉంది. సీత నుదురుకి తమ నుదురు ఆనించి, ఏయ్ మాట్లాడవా అన్నాడు రామ్. సీత అలాగే గట్టిగా ఉండేసరికి నవ్వుకుని సరే సారీ అన్నాడు. సీత రామ్ వైపు చూసి, అయ్యో మీరు సారీ చెప్పటం ఏంటండి అనింది కొంచెం బాధగా. రామ్ నవ్వి, నీ రూమ్లోకి వచ్చి నిన్ను ముద్దు పెట్టుకున్నాక కూడా నీకు అర్థం అవ్వలేదా? నేను రావటం ఒక నీకు తప్ప అందరికీ తెలుసు అని అంటాడు రామ్. రామ్ మాటకి అందంగా సిగ్గుపడింది సీత. సీత అన్నాడు రామ్ తన చెవి దగ్గర మెల్లిగా. రామ్ అలా పిలుస్తుంటే సీత మనసు శృతి తప్పుతుంది. కానీ ఎలాగో తమాయించుకొని రామ్ నుండి వేరుపడే ప్రయత్నం చేస్తూ కాఫీ చల్లారిపోతుంది, వదలండి అంటుంది సీత. సీత కష్టాలు చూసి రామ్ తనని వదలగానే లేచి నించుంటుంది సీత. రామ్ కూడా లేచి కూర్చొని కాఫీ తాగేసి సీతని తన పక్కనే కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ కూర్చున్నాడు. కాసేపటికి పద్మగారు పిలవటంతో బయటికి వచ్చి అందరూ తినేసి అందరూ మాట్లాడుతూ కూర్చున్నారు చాలాసేపటి వరకు. ఇక లేట్ అవుతుందని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్ కంటే ముందే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర మార్చుకొని రామ్ కోసం బెడ్ సరిచేసింది సీత. ఇద్దరూ ఎప్పటిలాగే ఎవరి పక్కకి వాళ్ళు పడుకున్నారు. ఉదయం నుండి అలసిపోవటంతో సీత త్వరగా నిద్రపోయింది. సీతకి దగ్గరగా జరిగి చుట్టూ చెయ్యి వేసి తనని చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు రామ్. రాత్రి 1 గంట సమయంలో ఇంటి బయట కొద్ది దూరం నుండి ముసుగు కప్పుకున్న ఒక మనిషి చుట్టూ పరిసరాలు గమనించి తనను ఎవరూ చూడట్లేదు అని నిర్ధారించుకొని ఇంటివైపు చూస్తూ ఉండసాగాడు. వెనుక పక్క గేటు దగ్గర కాపలవాడు నీళ్లు తాగటానికి వెళ్ళగానే మెల్లిగా ఇంట్లోకి వెళ్ళాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో అతని అడుగుల చప్పుడు తప్ప ఏమీ వినపడటం లేదు. గది గది వెతుకుతూ సీతారాం పడుకున్న గది వరకు వెళ్ళాడు. ఒకరికి ఒకరు దగ్గరగా ప్రశాంతంగా నిద్రపోతున్న ఇద్దరిని కోపంగా కిటికీలో నుండి చూసి, ఇంకెంతసేపులే మీరిలా ఉండేది అని వికృతంగా నవ్వి తలుపు మీద చెయ్యి వేసి నెట్టేలోపు, ఏయ్ ఎవరు నువ్వు అనే ఈశ్వరు పిలుపు వినబడి తలుపు మీద పడే అతని చెయ్యి ఆగిపోయి పిడికిలి బిగుసుకుపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ వ్యక్తి కదలకుండా అలాగే ఉండటంతో ఈశ్వర్ అతని దగ్గరికి వస్తూ, ఎవరు అంటే పలకవేంటి? అయినా ఈ టైంలో ఆ గదిలో ఏంట్రా నీకు పని అని దగ్గరికి వచ్చి ముసుగు మీద చెయ్యి వేయగానే
అతని రెండో చేతిలో ఉన్న ఇనుప ఊచ నేరుగా ఈశ్వర్ కంఠంలో దించాడు అతను. ఈశ్వర్ నించున్న చోటే కుప్పకూలిపోయి విలవిల్లాడుతున్నాడు. ఈశ్వర్ గొంతుని కాలితో తొక్కి మరీ ప్రాణం తీసేశాడు ఆ వ్యక్తి. నీకు తోడుగా ఈరోజు చాలామంది వస్తారు అంటూ లోపల వెళ్ళటానికి తలుపు నెట్టుకుని వెళ్ళాడు. రామ్ గుండెలపై తలపెట్టి పడుకున్న సీత, చుట్టూ చెయ్యి వేసి పడుకున్న రామ్ వాళ్ళని అలా చూస్తుంటేనే కడుపు రగిలిపోతుంది అతనికి. అతని బెల్టులో బిగించిన నాటుకత్తి తీసి రెండు చేతులతో కత్తి పట్టుకొని రామ్ గుండెల్లో కసిగా పొడిచాడు. రెప్పపాటుల రామ్ రక్తపు మడుగులో ఉన్నాడు. రామ అంటూ గట్టిగా అరుస్తూ చెమటతో తడిచిన దేహంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది సీత. సీత అరుపుకి మెలకువ వచ్చిన రామ్ సీతని చూసేసరికి చెమటతో తడిచిపోయింది. కళ్ళల్లో భయం, చేతుల్లో వణుకు, గొంతులో ఏడుపు, గొంతు మీదుగా జారుతున్న నీటిలాంటి చెమట. సీత, సీత, ఏమైంది అంటూ సీతని కదిపాడు రామ్. సీత మెదడుకి రామ్ మాటలు చేరటం లేదు. భయంలోనే ఉంది ఇంకా తను. ఇంతలో ఈశ్వర్, మహా, పద్మ, అనిత వచ్చేసి వదినా అని పిలిచింది మహా డోర్ బయట నుండి. రామ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వచ్చి సీతని గుండెకి హత్తుకుని సీత, సీత అంటూ తనని పిలుస్తున్నాడు. సీత, ఏమైందమ్మా అంటూ పద్మగారు సీత చెయ్యి పట్టుకుని భయంతో చల్లబడిన చేతులని రాపిడి చేస్తూ వేడిగా చేస్తున్నారు. ఆవిడని చూసి అనిత సీత కాళ్ళకి రాపిడి చేయసాగింది. వదిన అంటూ మహా, అక్క అంటూ ఈశ్వర్ పిలుస్తున్నా సీతలో ఉలుకు పలుకు లేదు. సీత అరుపు వెంటనే వీళ్ళ మాటలు విన్న విశ్వంగారు, శ్రీనివాస్ గారు కూడా లేచి ఆ గదికి చేరుకున్నారు. రామ్ ఎంత ప్రయత్నించినా సీతలో భయం మాత్రం తగ్గలేదు. కంట్లో నుండి నీరు ప్రవాహంలాగా జారుతూనే ఉన్నాయి. ఊపిరి ఎగపీలుస్తుంది. రామ, రామ అంటూ చిన్నగా కలవరిస్తుంది. సీత భుజం చుట్టూ చేతులు వేసి తనని గుండెకి హత్తుకొని చిన్నగా తనని నెమ్మదించే ప్రయత్నంగా తనని పిలుస్తూ నేనిక్కడే ఉన్నాను సీత, భయపడకు అంటున్నాడు. కాసేపటికి సీత తెలివిలోకి వచ్చి రామ్ గుండెలపై పడి బోరున ఏడుస్తూ ఏమండి, వాడు డోరు, చాకు, ఈశ్వర్, మీరు అంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా తన మాటల్లో అస్పష్టత వల్ల ఎవరికీ అర్థం అవటం లేదు సీత చెప్పేది. సీతని ఇంకా బిగ్గరగా పట్టుకుని తన కంట్లో నుండి జారుతున్న నీటిని ఒక చేత్తో తుడిచేసి సీత తల నిమురుతూ ఉన్నాడు రామ్. సీత దేనికో భయపడింది అని అర్థమైంది అందరికీ. రామ్ ఈశ్వర్ వైపు చూడగానే ఈశ్వర్ వెళ్ళి ఇంట్లో, ఇంటి బయట, ఇంటి చుట్టూ అంతా చెక్ చేసి కాపలా ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి వచ్చి రామ్కి అంతా ఓకే అని చెప్పాడు. సీత ఏడుస్తూ మీరు నన్ను వదిలి వెళ్ళకండి, ఇన్ని రోజులు ఎలా బ్రతికానో తెలీదు, కానీ ఇకపై మీరు లేకుండా మాత్రం ఉండలేను, నన్ను వదిలేయద్దు అంటూ ఏడుస్తుంది. సీత తల మీద ముద్దు పెట్టి నేను నీతోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంటూ సీతకి సమాధానం చెప్పి ఇంకా తన గుండెల్లో పొదుముకుంటున్నాడు. రామ్ ముఖాన్ని చేత్తో తడుముతూ మీకేమైనా అయితే నేను చచ్చిపోతాను, మీకేమీ కాకూడదు, నేను కానివ్వను అంటూ మాట్లాడుతూనే ఉంది సీత. అలా మాట్లాడుతూ రామ్ గుండెపై కళ్ళు మూసుకొని అలాగే కూర్చొని నిద్రపోయింది. రామ్ చేతి వేళ్లతో తన తల మీద జోకొడుతూ అలాగే నించున్నాడు. సీత కన్నీటితో అతని షర్ట్, గుండె దగ్గర మొత్తం తడిచిపోయింది. మావయ్య అంటూ విశ్వంగారిని చూసి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు రామ్. అందరూ కాసేపుండి ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళారు. సీతని మెల్లిగా తన మీద పడుకోబెట్టుకొని తన తల నిమురుతూ కూర్చున్నాడు రామ్. రామ్ టీషర్ట్ని గుప్పిట్లో గట్టిగా పట్టుకుంది సీత. కొద్దిగా తనకి మంచినీరు తాగిపించాడు రామ్. మొబైల్ తీసి ఎవరికో మెసేజ్ చేసి వచ్చిన రిప్లై చూసి అలాగే నిద్రపోయాడు రామ్ కూడా వెనక్కి వాలి. మళ్ళీ నిశ్శబ్దంగా అయింది ఆ ఇల్లు. అప్పటి వరకు సీత గది వెనుక ఉన్న చిన్న సందులో ఒక మూలకి చీకట్లో దాక్కున్న ఒక వ్యక్తి గదిలోకి వచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. సీత కలలో వచ్చినట్టే అతను ఇంట్లోకి చేరాడు. సడన్గా వచ్చిన ఆ వ్యక్తి రవీంద్రనా లేక ఇంకా ఎవరైనా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.